కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి, బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ఇద్దరు డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. అదేవిధంగా ఈ రెడ్ బుక్ల మీద మరోసారి పునరాలోచన మొత్తం కూడా చేసి, రెడ్ బస్సుల మీద పునరాలోచన చేసి, ఏదైతే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క బస్సుల బుకింగ్ మొత్తం కూడా ఆర్టీసీ చేపట్టినట్లయితే అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది, నియంత్రణ వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్షుడు. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి. అదే చెప్పారు. సాధారణ ప్రాణాలు అంతే ముఖ్యం. ఎంత బాధాకరం అంటే సార్, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళంతా కూడా సార్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు సార్. ఎంత బాధేస్తుందంటే 1 గంట 2 గంటల్లో ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. వారు రావచ్చు, లేదా వారు చనిపోయారని వార్త రావచ్చు. దీని మీద రవాణా శాఖ మంత్రి గారు, అధికారులు దయచేసి నా మాటల్ని విమర్శలుగా భావించవద్దు. మనది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అధికార యంత్రాంగాన్ని అదిరించి కదిలించి ముందు కొనసాగించి ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని వినయపూర్వకంగా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టు ప్రమాదం గురైనప్పుడు ఆ టైమింగ్ కూడా చాలా బేస్ చేసుకోవాల్సి ఉంది అధ్యక్ష. ఎందుకంటే స్లీపర్ బస్సులన్నీ నైట్ టైం ట్రావెల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం వల్ల, ఒకే ద్వారం వల్ల ఒక 20-30 సెకండ్లను ఎవాక్యువేట్ అయ్యే టైంలోనే అక్కడ ఉండే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది అధ్యక్ష. లోపలికల్లా స్పాంజ్, కుషన్స్, బెడ్షీట్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇద్దరు డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడే సీజ్ చేయడం ఉంది అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 hours జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1742 సంబంధిత మంత్రి గారి తరఫున నాదెండ్ల మనోహర్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోర్ట్ ప్రాంతంలో అదనపు డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, రియల్ టైమ్ ఏరియా క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ బెల్ట్ను మెరుగుపరచాలని విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విశాఖపట్నం పైన దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక మోస్ట్ లివబుల్ సిటీగా మనం మార్చాలనే తపనతోటి అనేక సందర్భాల్లో సమీక్షలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మొట్టమొదటి సమీక్ష ఆగస్టు 2024లో. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో, అంటే రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, అయితే ఎటువంటి వివరాలు వాటికి సంబంధించిన దానిపైన నేను గౌరవ సభ్యులకు దృష్టి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో సరుకు రవాణా, వాహనాల కదలిక మరియు రహదారి ధూళి కారణంగా కొన్ని నెలల పాటు, అంటే ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సమస్య ఉంటుంది అధ్యక్ష, గాలి నాణ్యత క్షీణిస్తోంది. అందువల్ల ధూళి నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు పటిష్టం చేయాలనే అవసరం ఉంది అధ్యక్ష. 2024-25లో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష, సోర్స్ అపార్ట్మెంట్ స్టడీ అని. దాని 2024-25లో it indicates that the influence of dust emissions from the port may extend beyond 2 kilometers and recommended to increase the efficiency of mechanical dust suppression systems, dry fog systems, proper traffic management and use of EV vehicles for improving air quality in the port area, Adhiksha.
I wish to bring to the notice of the honorable member Adhyaksha that air quality index విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక్కొక్క సందర్భాల్లో బాగా పూర్గా వెళ్తుంది అధ్యక్ష, చాలా సందర్భాల్లో మోడరేట్ వరకు వెళ్తుంది. ఒక సంవత్సరం కాలం మనం ఈ AQI లెవెల్స్ తెప్పించుకుంటే, సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ has been monitoring and also has intensified inspections in these areas, Adhyaksha. Show cause notices were issued for levying environmental compensation to port and industries for non-compliance, Adhyaksha. ఈ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలోనే ఉన్న కొన్ని ఇండస్ట్రీస్కి ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ పీరియాడికల్ రివ్యూస్, Visakhapatnam Port Authority has implemented dust control measures in a phased manner. Existing 444 sprinklers around stockpiles and roads, 14 fog cannons, 4 mechanical sweepers, 10 storage sheds, 25 water tankers, 8 tire washing facilities, high-rise wall towards the city interface, and covered transportation in the existing green belt area appears to be insufficient to mitigate the air pollution in the port area, Adhyaksha. Andukane additionalga directions were issued to the Visakhapatnam Port Authority to take stringent measures to mitigate air pollution and improve the air quality in the port area, Adhyaksha. VPA also monitors the pollution control with almost 5 additional personnel dedicated specifically for this air pollution control measures, Adhyaksha. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers, Adhyaksha. Installation of 3 additional real-time ambient air quality monitoring stations also in progress. I want to assure the member, Adhyaksha, that the VPA has also proposed end-to-end mechanization as a long-term measure as a solution to this problem for multi-cargo and fertilizer handling, transition to green cargo handling practices, construction of wind barriers along the northern and eastern terminals. Coal stockpiles near habitations are proposed to be relocated from the habitation area, Adhyaksha. అధ్యక్ష, చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న వాతావరణం గురించి ఎంతో ఆందోళనతోటి చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా దీని గురించి మనం గ్రీన్ బెల్ట్ మనం పెంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మనం సాధించాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఓడరేవు ప్రాంతంలో 33% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో ఆయన ప్రస్తుతం ఈ సీజన్లోనే ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని VPAని అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. సమర్థవంతమైన ధూళి నివారణ చర్యలు అమలు కోసం పర్యవేక్షించడానికి మరియు విశాఖపట్నంలో గాలి నాణ్యత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం, పోర్ట్ అధికారులు, అనుబంధ శాఖలు మరియు సమీప పరిశ్రమలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇటీవలే గౌరవ సభ్యులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. ఇటీవలే ఓడరేవు ప్రాంతంలో మరియు దాని చుట్టుపక్కల గాలి నాణ్యత సమీక్షించడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అనుబంధ శాఖలు, ప్రధాన పరిశ్రమలు మరియు APPCP నుంచి అంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. జూలై 10వ తారీఖున ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా స్పష్టంగా గాలి నాణ్యతని మెరుగుపరచడానికి విశాఖపట్నంలో ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి దానిపైన షార్ట్ టర్మ్ మెజర్స్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దాని గురించి గౌరవ సభ్యులకి నేను వివరాలు అందిస్తాను. వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. అయినప్పటికీ కూడా విశాఖపట్నం అనేది ఒక అందమైన సముద్ర తీరంతో పాటు పచ్చని కొండలు, మరోపక్క పోర్టు నుండి ఒక అద్భుతమైన నగరం సార్. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ మరి పోర్టు కాలుష్యం వల్ల కొంత కాలుష్యం ఎక్కువైందన్నమాట వాస్తవం అధ్యక్ష. దీని మీద ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో ధర్నాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పోర్టులో బెర్తలు అన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇవ్వడం వల్ల పోర్టు నియంత్రణ కొంచెం వాళ్ళ మీద తగ్గి ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనే అధ్యక్ష. కొంతమంది పోర్టు ఏదైతే PCB నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రం PCB నిబంధనలు పాటించకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి అధ్యక్ష. సీపోర్ట్ లాంటి కొంతమంది నిబంధనలు పాటించినప్పటికీ సింగిల్ బెర్త్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ నిబంధనలు పాటించలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, బాక్సైట్, ఇలాంటివి బల్క్ కార్గోలు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా లోడింగు అన్లోడింగ్ టైంలో
వాటర్ స్ప్రింక్లర్తో పాటు లోడింగ్ అయినటువంటి లారీలు బయటకు వెళ్తున్నప్పుడు కూడా టార్పాలిన్ పూర్తిగా కవర్ చేయాల్సిన బాధ్యత ఆ ఆపరేటర్స్కి ఉంది అధ్యక్ష. అది పూర్తిగా జరగకపోవడం వల్లే ఈ పొల్యూషన్ పెరుగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే గ్రీన్ బెల్ట్లు అభివృద్ధి జరగాలి అధ్యక్ష. గ్రీన్ బెల్ట్లు అనేవి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 yearsలో నాకు తెలిసి మొక్కలు నాటడం కానీ లేకపోతే గ్రీన్ బెల్ట్ని పెంచే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా పోర్టు వాళ్ళు కానీ ప్రైవేట్ ఆపరేటర్లు కానీ చేయలేదు అధ్యక్ష. దీనివల్ల కూడా ఈ మధ్య పెరిగిందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా బాగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే అధ్యక్ష ఈ బల్క్ కార్గోలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ చేయడానికి అండర్ గ్రౌండ్ స్టాక్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మీద కూడా కొంత మనసు పెడితే ఇది తగ్గుతుంది అధ్యక్ష. అలాగే క్లోజ్డ్ గోడమ్స్ కూడా కొన్ని పెడతామని చెప్పి అప్పట్లో 10-20 నిర్మిస్తామని పోర్టు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఒక 2-3 నిర్మించి ఇప్పుడు మళ్ళీ వాటిని వదిలేశారు అధ్యక్ష. ఈ క్లోజ్డ్ గోడమ్ అయితే ఎక్కడ కూడా మళ్ళీ ఆ గాలి వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అవి పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధ్యక్ష. ముఖ్యంగా ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష పీసీబీ అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అదంతా కూడా మళ్ళీ ఆ టైర్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే బై రోడ్డు వెళ్ళే లారీలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. ఏదైతే బల్క్ కార్గోలు ఉన్నాయో వాటిని బై రోడ్ తీసుకెళ్లే ఉంటాయి, బై రోడ్ రైలు కాకుండా వాటిని కూడా పూర్తిగా తార్పాలతో కవర్ చేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అలాగే పీసీబీ వాళ్ళు, ప్రైవేట్ ఆపరేటర్సు, అలాగే పోర్ట్ అధికారులు తరచుగా కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరు, పాటించిన వాళ్ళు ఎవరో కూడా చూసుకొని కొంచెం పర్యవేక్షణ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాటిని తగ్గించవచ్చు అధ్యక్ష. స్టాక్స్ అన్నీ కూడా 100% తార్పాలను కప్పి ఉండే విధంగా వాటి మీద వాటర్ స్ప్రింక్లింగ్ కూడా చేసే విధంగా సమస్యలు చెప్పండి, సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. సొల్యూషన్ మీరే చెప్పారు. అదే చెప్తున్నారు, చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు ప్రాంతంలో బాగా పొల్యూషన్ అనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అధ్యక్ష కొన్ని సిఎస్ఆర్ నిధులు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి కానీ లేకపోతే ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏవైతే నిబంధనలు పాటించట్లేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఒకసారి తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ ప్రాంతం పోర్టు ఏరియాలతో కూడా పర్యటించాలి అధ్యక్ష. దీనికి బాగా ఎఫెక్ట్ అవుతుంది విశాఖపట్నం సౌత్ అధ్యక్ష. ఆ ప్రాంతానికి వెళ్తే ఉదయాన్నే ఎలాగ చేయబెడితే ఇంత ఎత్తున ధూళి మన చేతికి అంటుకున్నది అధ్యక్ష. సో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇలాగా ఉంటే అధ్యక్ష రానున్న రోజుల్లో బల్క్ డ్రగ్ అన్నిటి కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం ఉంది అధ్యక్ష కొత్తగా మూలపేటకి. సో వీళ్ళు కఠినంగా కొంచెం నిబంధనలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.